అన్నా లంచ్ టైం అయిపోతుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు? అదే ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టమంటారా అని. అది ఆర్డర్ పెట్టి వచ్చేలాగా మనమే ఒక మంది వేసి వద్దాం పదా. ఎందుకన్నా ఇప్పుడు ఎవడెళ్తాడన్నా అంత దూరం? అదేదో ఆర్డర్ పెట్టేసావు అనుకోండి, వచ్చేస్తారు 20 minutesలో. పైగా నా దగ్గర కూపన్ కూడా ఉంది, ఎక్స్ట్రా 200 రూపీస్ ఆఫ్. నువ్వు ఒక 200 కోసం చూసావనుకో, ఆ బిర్యానీ వాడు డబ్బాలో పెట్టి ఆ డెలివరీ ఏజెంట్ ఊరంతా తిరిగి వేడిగా తినాల్సిన బిర్యానీ మనం కాస్త చల్లారాక తినామనుకో, కిక్కే ఉంటుంది చెప్పు. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక పెద్ద ప్లేట్ ముందర నువ్వు అటు పక్క నేను ఇటు పక్క చక్కా ముక్కలు వేసుకు కూర్చొని పెద్ద మండి బిర్యానీ పరిచి మటన్ పీసులో నుంచి పొగలు వస్తూ ఉంటే జీడిపప్పు ఎండు ద్రాక్షలన్నీ పరిచి పక్కన 4-5 డిప్పులతో తింటే, ఇది అయిపోయాక మళ్ళీ ఏం కావాలో ఆర్డర్ చేసుకొని తినేసాక ఏ కునాఫానో ఏ డబుల్ కా మీటానో ఆర్డర్ చేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా, ఆ కిక్కే వేరు. ఇప్పుడు చెప్పు, ఆర్డర్ చేసుకుందామా వెళ్ళి తినొద్దామా? వెళ్ళే తిందామన్నా. పదండి. నాకు బిర్యానీ ఎంత ఇంపార్టెంటో, బిర్యానీతో పాటు వచ్చే సాలెడ్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఆనియన్స్ సైడ్కుంటే వచ్చే కిక్కే వేరు భయ్యా. కానీ ఆనియన్స్ రేట్ పెరిగినప్పుడు మాత్రం ఆనియన్స్ ప్లేస్లో కీరా కోసి పెడతారు చూడండి, నాకెక్కడో కాలుతుంది. మామూలు బిర్యానీ కన్నా ఒక 50 ఎక్కువైనా పర్లేదు, స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయడమే బెటర్. 4 65 పీసులు, ఒక ఎగ్, ఎక్స్ట్రా రైస్ కూడా వస్తుంది. ఆ ఫుడ్కి ఆ టేస్ట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? నాకు బేసిక్గా వంట రాదు, కానీ ఎలాచీ దాల్చిన చెక్క బిర్యానీలో స్మెల్ కోసం వేస్తారని నాకు తెలుసు. ఆ స్మెల్ వచ్చాక వాటిని బిర్యానీ నుంచి తీసేసే మార్గం చూడండి ప్లీజ్. ఆ బిర్యానీ తిన్న తర్వాత ఆ ఫీల్ మొత్తం లాస్ట్లో చిన్న ఎలాచీ కొరకగానే పోతుంది తెలుసా. చిచ్చి, పలానా చోట పలానా బిర్యానీ బాగుందనగానే వెళ్ళి తినేయకూడదు. ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అక్కడ చికెన్ బిర్యానీ బాగుందా, మటన్ బిర్యానీ బాగుందా, సింగిల్ మసాలా బాగుందా, డబల్ మసాలా బాగుందా, ఇలా అన్నమాట. బిర్యానీస్ అంటే హోమ్ మేడే అండి. అండ్ మై హోమ్ సార్ షాగోస్, బావర్చి, ప్యారడైస్, షదాబ్, ఇంకా ఎన్నో. బిర్యానీలో కాంబినేషన్కి ఏ గ్రేవీ ఇచ్చినా ఏ రైతా ఇచ్చినా ఏవీ తినకూడదు, జస్ట్ బిర్యానీ మాత్రమే తినాలి. అప్పుడే కదా ఫ్లేవర్ తెలిసేది. బిర్యానీ తింటే చేతితోనే తినాలి, స్పూన్తో తింటారు చూడు, నో. బా పర్లేదురా, అందరూ కలిసి ఒక జంబో ప్యాక్ ఫినిష్ చేసాం. ఇప్పుడు గనక ఒక చాయ్ తాగితే ఉంటదరా. బిర్యానీ తర్వాత చాయ్ ఏంటన్నా? అసలు థమ్స్అప్ పడితే ఉంటుంది సెట్. నో, చాయ్ కాదు, థమ్స్అప్ కాదు, కుర్బానికా మీట తింటే ఉంటుంది పర్ఫెక్ట్ ఫినిష్ అన్నా. అరే మీటపాన్ తినడం మానేస్తారా? బిర్యానీ తిన్న తర్వాత మీటపాన్ తింటే ఉంటుంది చూడు. పాను కాదు ఏమీ కాదురా, టైట్గా బిర్యానీ తిన్నాక ఒక్క పెద్ద గ్లాస్ లస్సీ వేస్తే వస్తుంది మెల్లగా నిద్ర. ఆల్రెడీ ఏనట్టున్నాడు. అదే కదా బాబు రైతా. రే ఏంట్రా, ఎవడైనా గ్రేవీ ఆర్డర్ చేస్తారు, నువ్వేంట్రా మూడోసారి కూడా రైతా ఆర్డర్ చేస్తున్నావు? రేయ్, బిర్యానీ తినేటప్పుడు కీరా, ఆనియన్స్, రైతా ఇచ్చేది ఫ్లేవర్ కోసం కాదు. బిర్యానీ చాలా హీట్, ఇది తింటేనైనా బాడీ సలవ్ చేస్తుందని తింటాం. అబ్బో బాబు, ఈడు కూడా రైతా తీసుకురామ్మా. ఏంట్రా నిద్ర మొత్తా? అందుకే చెప్పా బిర్యానీ తినద్దురా అని. అది తింటే తప్పదు. చూడు, మన డైజెస్టివ్ సిస్టమ్ మనం తినే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ యూజ్ చేస్తుంది. అది కాకుండా మనం బిర్యానీ తిన్నాం, ఆ బిర్యానీని డైజెస్ట్ చేయడానికి మన బాడీ పడే కష్టానికి మనది కష్టపడి కూడా చేస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వి ఫీల్ లెథార్జిక్. సరే బేబీ, కూల్. అందుకే నెక్స్ట్ టైం నువ్వు తినకు, నన్ను తినేకు. వాటర్ తాగావా? వాటరా? ఈరోజు వాటర్ ఎక్కువ తీసుకో. బిర్యానీ తిన్న తర్వాత బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుందంట. ఎక్కడో చదివాను, బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇది ఎట్టాగానే చికెన్ డిన్నర్ కొట్టాలరా. రేయ్, చికెన్ డిన్నరా? మధ్యాహ్నం తిన్నిందే సరిగా అరగలేదురా. నైట్కి ఓన్లీ రసం. తప్పదా? తప్పదు. ఓకే.